బెంగళూరు హైవే రియల్ ఎస్టేట్ని డ్రైవ్ చేస్తున్నవి ఎలికట్ట, దివిటిపల్లి, మేకగూడ, చందనవెల్లి ఇలాంటి సెజులు. ఈ సెజులను కూడా ఎలా ఉంటాయంటే వాటర్ స్ప్రింకిల్ చేస్తే నీటి తుంపర్లు విడివిడిగా పడినట్లే ఈ సెజులన్నీ కూడా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఒకదానికి చాలా దూరంగా ఉంటాయి. బట్ ఇవన్నీ కూడా బెంగళూరు హైవేని కనెక్ట్ అవుతూ ఉన్నటువంటి ఎస్టాబ్లిష్డ్ సెజులు. కాకపోతే వీటిలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మీకు నంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్లో చాలా తక్కువ మొత్తంలో ఈ ప్రాంతంలో ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. అంటే మీకు ల్యాక్స్‌లో ఎంప్లాయ్మెంట్ ఏ స్టేజ్‌లోను లేదు. అలానే ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ అంతా కూడా మీకు పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ అయితే కాదు. చాలా లో లెవెల్ ఇన్‌కమ్ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఈ ప్రాంతంలో ఉంది. అంటే ఇండస్ట్రీస్ ఉన్నాయి. బట్ అట్ ది సేమ్ టైమ్ మీకు నంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ తక్కువ. అలానే పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ అయితే కాదు. దానివల్ల ఈ ప్రాంతంలో ఏదైతే మీకు ఇండస్ట్రీస్ ఉన్నాయో వాటి ద్వారా ఇమ్మీడియట్‌గా ఈ ప్రాంతంలో ఏదో గొప్పగా రెసిడెన్షియల్ మైగ్రేషన్ జరుగుతుందనుకుంటే అది అత్యాశ అవుతుంది. ఎందుకంటే మీకు షాద్ నగర్ కానీ, కొత్తూరు కానీ, తిమ్మాపూర్ కానీ, లేదంటే కనుక బాలానగర్ టోల్‌గేట్ కానీ ఈ హైవేలో ఆల్రెడీ విలేజెసే బాగా ఎక్స్పాన్షన్ జరిగిపోయినాయి. ఆ విలేజెసే ఇప్పుడు ఏదైతే ఈ ఇండస్ట్రీస్ ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్ సరిపడేటువంటి ఎంప్లాయ్మెంట్‌కి మీకు రెసిడెన్షియల్ నీడ్‌గా సరిపోతాయన్నమాట. దానివల్ల పెద్ద మొత్తంలో ఇప్పుడు లేఅవుట్లు ఏదైతే అభివృద్ధి చేస్తున్నారో ఆ లేఅవుట్‌ల్లోకి ఈ పర్టికులర్ బెంగళూరు హైవేలో ఉన్నటువంటి సెజ్‌ల ద్వారా వచ్చే ఎంప్లాయ్మెంటు దాని ద్వారా వచ్చే రెసిడెన్షియల్ నీడ్‌కి అయితే అవసరం లేదు. అందువల్ల ఎప్పుడైతే ఒక లేఅవుట్‌లో రెసిడెన్షియల్ కన్వర్షన్ జరుగుతుందో అప్పుడే ఆ లేఅవుట్లోని ల్యాండ్స్కి అప్రిషియేషన్ జరుగుతుంది. దాంట్లో ఆ పర్టికులర్ విషయంలో మాత్రం బెంగళూరు హైవేలో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంటు ఈ బెంగళూరు హైవే రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి లేఅవుట్స్ని డ్రైవ్ చేయలేదన్నటువంటి నా పర్సనల్ ఒపీనియన్. ఇదే ఈ ప్రాంతానికి మరొక నెగిటివ్గా కనపడతా ఉంది.